దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగురుగాక. ప్రభునందు మిక్కిలి పిల్లారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారానికి ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన సువార్త పాఠం చదువుతా ఉన్నాను. సువార్త పాఠం లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాల్లో ఉన్న సారాంశాన్ని ఈ దిన వాక్యం ద్వారా మనం విందాం. ఈ దినం మనకిచ్చిన మంచి మాట ఏంటంటే, పిల్లారా, మాట వినటం. అయినను నీ మాట చెప్పున అని ఒక మాట. మనం ఆయన మాట వినటం వలన పిల్లారా, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు మన పట్ల చేస్తున్న దాని గురించి ఏలినవాడా, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము శ్రమ పడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున. ఈ మాట గుర్తుంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని చదువుతున్నాను. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరీతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. తండ్రి, నీవు గొప్ప దేవుడు, ఆశ్చర్యకడు, అద్భుతాలు చేసే దేవుడు. వినుట వలన విశ్వాసము కలిగిన సెలవిచ్చిన మా గొప్ప దేవ, ఆ వినుట నీ మాటలైనందుకు ప్రభువా నీకు వందనాలు. ఈ దినం నేను అనుదిన జీవాహారము అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి, మీరు మాకు ఇచ్చిన నేను ఈ నీ వాక్కును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ మాట చెప్పున అనే ఒక అంశం మీద ఈరోజు మీరు మాతో మాట్లాడటానికి మీరు ఇష్టపడి ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారపు నాయన వర్తమానం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వర్తమానం వినటం వలన మా బిడ్డల కుటుంబాలన్నింటినీ ఆశ్రయించి దీవించండి. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు అయ్యా, ప్రతిరోజు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరు చూస్తున్న దేవుడు. మేము కేవలం వాక్యాన్ని బోధించడం వరకే ప్రభు. అపోల్లో నాటెను, నేను నీళ్లు పోసెను, వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే అని మీరు అపోస్తల 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం సెలవిచ్చారు. ఆ ప్రకారంగా వాక్యాన్ని విత్తే భాగ్యం నాయన మీరు నాకు ఇచ్చారు. దాన్ని బట్టి నీకు వందనాలు. విత్తబడిన విత్తనాలు బిడ్డల హృదయాల్లో 100 అంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యం వినటం వలన వారి కుటుంబాలు, వారికి ఉన్న సమస్యల నుంచి ప్రభువా నీ సమాధానం దయచేయండి. ఈ దిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క విశ్వాస గల బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామములో మీకందరికీ ప్రత్యేకంగా దేవుని సేవకునిగా ఉన్న వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. అనుదిన జీవాహారము అనే ఈ వాక్కు ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశ్రయించి దీవించాలని, మీ కుటుంబాల్లో సమాధానం ఇవ్వాలని నా ప్రార్థన. కనుక ఈ ఉదయం మనము నేర్చుకున్న ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, ఈ 5వ అధ్యాయం లూకా సువార్తలో పిల్లారా, జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పోడుచుండగా. పిల్లారా, ప్రభు అయిన యేసంట సువార్త పరిచర్య అంటే ఆయన విడుచున్న మార్గములో ఆయన మాటలు వినటానికి, ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు చూడటానికి జనాలు పిల్లారా 5,000 మంది పైబడి ఉండేవారట. ఈ గెన్నెసరేసు సరస్సు తీరం గురించి కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దీని పొడవు పిల్లారా 16 మైళ్ళు దూరం ఈ సరస్సు తీరం. 2015లో పిల్లారా నేను తెలుగు క్రైస్తవ సంఘం కువైట్ దైవజనులు మరియు అపోస్తలుడు లివింగ్స్టన్ గారి ద్వారా పిల్లారా సౌరభావు గారి ఆధ్వర్యంలో మేము ఇశ్రాయేల్ దేశం 11 రోజులు విజిట్కి వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యేకంగా ఈ స్థలాన్ని తీసుకెళ్ళాడు. ఈ స్థలానికి తీసుకెళ్ళినప్పుడు
ఈ గెన్నెసరేత్ సరస్సు తీరమున పైని ఆలయం కట్టారు. మనం సముద్రం వలసకి వెళ్తాం కదా, అలాంటి టైప్లో సముద్రం వలసకి వెళ్ళినట్టుగా కిందకి ఆ సరస్సు తీరానికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము అంటే అక్కడ ప్రభువైన యేసు పిల్లారా సీమోనుదైన ఒక ధోనిని చూచి ఆయన పిల్లరా కొంచెము దరికి త్రోయరా బాబు, నేను నా బిడ్డలతో మాట్లాడుకుంటాను అని అన్నాడు ఆయన. వారు పిల్లరా రాత్రంతా శ్రమపడ్డారు, కానీ అట్ట వారికి కనీసం ఒక ముళ్ళపరి కూడా పడలేదు. అయితే చివరికి ఆ గెన్నెసరేత్ సరస్సు తీరమున వారు వలలు కడుక్కుంటా ఉన్నారు, అంటే వలలు మళ్ళా తిరిగి శుభ్రం చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి టైంలో యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఉండి ఆయన బోధించారు. కాబట్టి ఈవేళ ఒకవేళ మీరు దృష్టిలోకి వెళ్తే పైన ఆలయం ఉంది, ఆ పిల్లర కింద ఆ స్థలం యేసు ప్రభు ఎక్కడైతే దోణెను కొంచెం దరికి లాగు పేతురు, నేను నా బిడ్డలతో మాట్లాడుకోవాలని ఆ స్థలం ఉందే, ఆ స్థలము ఈవేళ చాలా అతి పరిశుద్ధమైన స్థలం. సౌద్ బాబు గారు మా గైడ్, ఆయన చెప్పాడు, అయ్యా ఇదిగో ఇదే స్థలంలో ఉండి ప్రభువైన యేసు 2025 కావచ్చు, అప్పుడు ఆ రోజు 2015 నేను వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడారు అన్నప్పుడు నాకు ఎంత సంతోషమైందంటే, ఎందుకంటే నా ప్రభు ఈ లోకానికి వచ్చి నా నిమిత్తము ధోనిలో కూర్చుని బోధ చేసిన స్థలం ఇదే అని ఒక ఫీలింగ్ అనమాట. అంటే ఆయన ధోనిలో ఉన్నట్టు అదే స్థలంలో నేను అక్కడ ఉన్నట్టుగా నేను మా ఊహల్లోకి వెళ్ళటం జరిగింది. అయితే ఈలోగా ఒక చిన్న సౌండ్ వినపడ్డది. ఏంటంటే వెనకాల నుంచి ఒక పాస్టర్ గారు పిలిచారు, యేసురత్నం గారిని పిలిచారు. సార్ ఏంటన్నారు? అందులో నీళ్లు కొంచెం నోట్లేసుకోండి అన్నారు. వీళ్ళారా గమనించండి, జరిగిన వాస్తవాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందులో నీళ్లు కొంచెం నోట్లేసుకో ఉన్నప్పుడు వీళ్ళారా సాధారణంగా సముద్రం నీళ్ళు అనేసరికి చిన్నపిల్లలు కూడా చెప్తారు సముద్రం నీళ్ళు ఎలా ఉంటారంటే ఉప్పు నీళ్ళుగా ఉంటాను. కానీ ఆయన చెప్పిన మాట నేను కొంచెం అయిష్టంగా నన్ను కుడి చేత్తో నీళ్ళు తీసుకుని నోట్లో నేను వేసుకున్నాను. వాస్తవాలు మీకు చెప్తా ఉన్నాను. వీళ్ళారా మీరు నమ్మండి, నమ్మకుండా పోండి. ఆ నీళ్లు ఎలా ఉన్నాయంటే మన ప్రాంతంలో కొబ్బరి బొండం నీళ్లు ఉంటాయి కదా, అలా ఉన్నాయండి. అప్పుడు వెంటనే నేను దోసుతో తీసుకుని ఆ నీళ్లు తాగడం జరిగింది. ఏంటండి దీనికి ఇంత హిస్టరీ? ఈ నీళ్ళకి ఏంటి? గెన్నెసరేత్ సరస్సు తీరం ఏంటి? ఈ నీళ్ళు ఏంటి? దీని వాతావరణం ఏంటి అని అడిగినప్పుడు, అయ్యా ప్రభువైన యేసు ఈ నీటి మీద ఆయన నడిచాడు. ప్రభువైన యేసు ఈ నీటిలో ఉండి ధోనిలో ప్రజలు తన యొక్క బిడ్డలతో ఆయన మాట్లాడాడు. కనుక ఈ గెన్నెసరేత్ సరస్సు తీరానికి చాలా పెద్ద హిస్టరీ ఉందని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయింది. పిల్లలు సముద్ర నీళ్ళేంటి, అయాంత రుచి కావడం ఏంటి? ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఆ నీళ్ళంట పిల్లల యెరూషలేం అంతా కూడా సప్లై చేస్తారని ఫిల్టరింగ్ చేసి ఆ వాటర్ అంతా కూడా అంత మధురమైన నీళ్లు. ఎందుకంటే చేదైన మన జీవితంలో యేసు ప్రభు అనే ఒక వాక్కు మన హృదయంలోకి వచ్చినప్పుడు మన చేదు అనుభవాలు మారా అంటే మధురంగా మారిపోతాయి. నయోమి గురించి మనం చెప్పాను మీకు. నయోమి అనే మాటకు మధురం అని అర్థం. కానీ ఆవిడంటుంది, అయ్యా నన్ను నయోమి అనొద్దు, నా జీవితంలో నేను ఎల్లరాని స్థలము యెరూషలేము నుండి మోయాబు ప్రాంతానికి శపించబడిన పంట నేను వెళ్ళినప్పుడు నేను మారాగా మారాడు. ఎందుకంటే నా భర్త చనిపోయాడు, నా 2 కుమారులు చనిపోయారు. కనుక నా జీవితంలో ఇంకా మధురమేముంది, నన్ను మారా అన్నది. కనుక ఇశ్రాయేలు కూడా పిల్లరా 15 అధ్యాయం సంఖ్యాకాండంలో నిర్గమాకాండం 15 అధ్యాయంలో వారంట మారా కూర్చున్నప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి, నీళ్లు తాగలేకపోయారు. ఆయన చెట్టును చూపించాడు, ఆ చెట్టును అందులో వేసినప్పుడు నీళ్లు మధురమయ్యని మన ప్రసంగంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే ఆ గెన్నెసరేత్ సరస్సు తీరాన యేసు ప్రభు ఎప్పుడైతే పిల్లారా ఆయన పాదాలు తాకయ్యే నీళ్ళకి వాటిలో ఉన్న చేదంతా కూడా మధురమైపోయింది. పిల్లలు ఎలీషా కాలంలో కూడా ఎరుకో పట్టణస్తులు ఎలీషా దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా ఈ పట్టణము చాలా సుందరంగా ఉంది, చాలా అందంగా ఉంది, కానీ నీళ్లు మంచివి కాదు. పిల్లారా మనకి ఎంత సుందరంగా ఉన్నా ఎలాంటి పట్టణం అని మధ్యకాలంలో మా ప్రాంతం అంతర్వేది, గొంది, గుడుమల, రామేశ్వరం ఈ ప్రాంతాలన్నీ కూడా త్రాగటానికి సరైన వస్తువులు కానీ నీళ్లు కానీ లేవు. కానీ పిల్లారా ఈవేళ దేవుని మహాకృపను బట్టి చింతలమూరు ప్రాంతాన్ని కానీ అంతర్వేది ప్రాంతాన్ని కానీ దేవుడు అద్భుతంగా ఊహించే రీతిలో వారందరిని ఆశ్రయించారు. వారంతా కూడా ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. దీనికి కారణం దేవుడు తన దాసుని తన పట్టణాన్ని దర్శించడం కావచ్చు, ఆయన పట్టణాన్ని ఆశ్రయించడం కావచ్చు. పిల్లలు
కనుక ఈ గిన్నెసరేసు సరస్సులో ఉండే నీళ్లు మొత్తం ఇశ్రాయేల్ దేశానికి అంతటి కూడా సప్లై చేస్తారంట. పిల్లలు అందులో ఉండే చేపలు కూడా చాలా అద్భుత విస్తారమైన చేపలు అందులో పెరుగుతాయంట. దానికి గల కారణం దేవుని కృప ఆ పట్టణం మీద ఉంది కాబట్టి. కనుక ఈ వేళకి ఒకవేళ ఆ పైనున్న ఆలయం ఉందే, ఆ ఆలయంలో యేసు ప్రభు ఏ దోనైతే పేతురు దోణిను దరికి లాగి నన్ను బోధిస్తానని బోధించారు దోనిలో ఉండి ఆ దోణి పిల్లరా ఆలయంలో ఉంది. నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అయితే కొన్ని చెక్కలు ఊడిపోయాయి, కానీ స్టీల్ రాడ్లతోటి ఆలయంలో పిల్లరా ఆ దోణి ఎంత జాగ్రత్తగా ప్రభుత్వం మరి ఆ రోజుల్లో సెయింట్ హెలీనా మర తల్లి ఆమె ఆలయాలు కట్టించింది, పరిశుద్ధ స్థలాలన్నీ పవిత్రపరిచింది. ఆ స్థలాలు పిల్లల అనేక మంది ఈవేళ చూడటానికి దేవుడు తన మహాకృపను చూపించాడని ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభువైన యేసు బోధ ముగించిన తర్వాత 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి. ఏం చేయాలంట? విశ్వాస యొక్క జీవితం ఎప్పుడు కూడా పిల్లరా మంచి లోతు అనుభవాలు కలిగి ఉండాలి. అంటే పైపైని ప్రైజ్ లాడు కాదు, పైపైని బోధ కాదు పిల్లరా. యెహెజ్కేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. మొదట అంట ఆ నది చీలమండల లోతుగా వచ్చినట్టు. మొదట ఆ నది ఎలా ఉంది? చీలమండల లోతుగా ఉందని. ఆ తర్వాత కొంచెం నేను ఎదరకు నడిచిన తర్వాత అది మోకాళ్ళు అనుభవంలోకి నేను వెళ్ళటం జరిగింది. తర్వాత నేను ఏదలేనంత ఆ లోతుగా నేను వెళ్ళటం జరిగింది అని యెహెజ్కేలు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా పిల్లరా ఆ మాటలు మనం వింటాం. కనుక ఆయన అన్న మాట ఏంటంటే, నువ్వు కొంచెం దోణిను ఏమన్నాడు? కొంచెం లోతుగా నడిపించమన్నాడు. లోతు విశ్వాస ఇప్పుడు కూడా పిల్లరా మీరు అనుభవాలు ఏదో పైకి వాక్యాన్ని వింటున్నాం వెళ్ళిపోతున్నాం అని కాదు. మన అనుభవం రోజు రోజుకి ఎలా ఉండాలంటే పిల్లరా లోతైన అనుభవంలోకి మనం వెళ్ళేవారిగా ఉండాలి, అంతే తప్ప పైకి కాదు. కనుక ప్రభువు చెప్తున్న ప్రతి మాట కూడా అద్భుతమైన మాట అని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను పిల్లరా. కనుక ఈ మాటలు మనకి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనంలో, 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 3వ వచనంలో, ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా. నీరు దేవుని యొక్క వాక్యానికి సూచనగా ఉంది. అందుకే మనం ఆలయంలోకి వెళ్ళినప్పుడు పిల్లల చెప్పులు బయటికి వెళ్ళమంటారు. చెప్పుల నుంచి ఏమేమి అంటుకుని వస్తాయో మనకు తెలియదు కాబట్టి లోపలికి ఆలయంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధ స్థలం కాబట్టి దేవాదేవుడైన మోషేతో కూడా చెప్పాడు. యెహోవా అన్నాడు, నాయనా నీవు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం. కనుక దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు కొంతమంది స్టేజ్ మీదే హై హీల్స్ లో ఉంటారండి బాబు. మరి కనుక దేవుడు చెప్పిన ప్రతి మాట నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం కాబట్టి నీ చెప్పులు తీయమన్నాడు మోషేతో. కనుక ఇక్కడ పిల్లరా ఆయన అంటున్నాడు, నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతు. ఆయన నీళ్లు ఎలాగొచ్చాయి? మన కాళ్ళు చీలమండలు ఉన్నాయా అంతవరకు వచ్చేట నీళ్లు. ఆయన మరి 1000 మూరలు. అంటే నీ అనుభవం ఎలాగుండాలంటే రోజు రోజుకి వెనక్కి వెళ్ళే అనుభవం కాదు, రోజు రోజుకి నీవు ముందుకెళ్ళే అనుభవం ఉండాలి. నేను కొత్తలో చర్చిలో కువైట్లో ఉన్నప్పుడు చర్చిలోకి వెళ్ళినప్పుడు వెనకాల సీట్లో కూర్చుని వాడిని. కొంతకాలం అయితే వెనకాల గోడకి చివర ఆశీర్వాదం వరకు చేరబడేవాడిని. ఆ తర్వాత వెనకాల ఆఖరి సీట్లో కూర్చునేవాడిని. ఆ తర్వాత పిల్లల మధ్య సీట్లోకి వెళ్ళారు. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ని బట్టి మొదటి బెంచీలు వెళ్ళిపోయాను. మొదటి బెంచీలు వెళ్ళటమే కాకుండా స్క్రీన్ మీద మనం పాటలు పాడతాం కదా, ఆరాధన, ఆ పాటలు ఆ రోజుల్లో స్క్రీన్ మీద పాటలు వేసి కృప ప్రవహించాడు. ఆ పాటలు నైలాన్ షీట్ మీద రాసి ఆ స్క్రీన్ మీద వేయటానికి దేవుడు తన మహాకృప మొదటి బెంచికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత కోయిర్ లీడర్గా చేసి అతి పరిశుద్ధ స్థలం నడిపించాడు. కనుక 3 మెట్లు మన జీవితంలో పైకి ముందుకు సాగాలంటే ముందు మొట్టమొదటి అనుభవం చీలమండల అనుభవం, ఆ తర్వాత మోకాళ్ళ అనుభవం, ఆ తర్వాత ఏదవలసిన ఏంటంటే ఆ నది అంట పిల్లర ఆయన ఇంకనూ 1000 మూరల కొలువుగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడింది. దేవునికి స్తోత్రం కలగాలి. కనుక విశ్వాసి తన జీవితంలో పిల్లరా అటువంటి అనుభవం గలవారై ఉండాలి.
ప్రభు అయిన చెప్పిన మాట ఏంటంటే, ఒరే బాబు, వల ఏమన్నాడైనా లోతు ఏమన్నాడు. కనుక లోతు అనుభవాలు మనము కలిగిన లోతైన అనుభవాలు మనం ఇప్పుడు కూడా ఆయన అన్న మాట మళ్ళా చదువుతున్నాను. సీమోను పేతురు అంటా ఉన్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము శ్రమపడ్డాం. లూకాసు వార్త 5:5 ప్రియులారా, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము శ్రమపడ్డాం, కానీ మాకేమీ దొరకలేదు. అయినను, ఎంత అద్భుతం చూడండి, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. యోహాను సువార్త ప్రియులారా 5:24 గనక మనం పరిశీలన చేసినట్లయితే, యోహాను సువార్త 5:24 మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 5 అనేసరికి బేతస్తా కోటి దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్న ఒక రోగికి ఈ యొక్క అధ్యాయం సూచిస్తూ ఉంటది. ఎందుకంటే ప్రభు అన్నాడు అనమాట, ఒరే ఎంతకాలం ఇలా ఉంటావు, లేచి నిలబడా అని ప్రభు అన్న అద్భుతమైన మాట. అందుకు వాడు 11 చదువుతున్నాను. 11 అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పొరిపెత్తుకున్నాడు అని నాతో చెప్పాను. అయినను నీ మాట చెప్పున, మనం ఒక మాట విన్నాం కదా, అయినను నీ మాట చెప్పున వారు నీ పొరిపెత్తుకున్నాడు అని నీతో చెప్పిన వాడెవరు? వీళ్ళకి అంత డీటెయిల్స్ కావాలండి. నిన్న స్వాస్థుల గురించి, పరిశీలన గురించి నేను జ్ఞాపకం చేశాను. వీరు చేసే పనులన్నీ అనర్చకాలేనండి. కనుక అది మనకు కావాల్సిన మాట కాదు. ఈవేళ నా మాట చెప్పున, అయినను వారు అంటున్నారు, అయినను ప్రభు నీ మాట చెప్పున వలలు వేస్తామన్నారు. ఈ 24 5 యోహాను సువార్త 24 నా మాట విని ప్రభునందు ప్రియులారా వినుట వలన విశ్వాసం కలుగు. సాధారణంగా వినరండి మనుషులు. దేవాదేవుడైన యెహోవా ఆకాశ నదులను పరిశీలించరే బాబు, మీరు వెళుతున్న మార్గం మంచిది కాదు. అయితే ప్రజలంట ఆ చెడు మార్గాన్ని కోరుకున్నారు తప్ప మంచి మార్గాన్ని కోరుకోలేదు. ఇక్కడ 24 అద్భుతమైన మాట. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవం అంటే ఎటర్నల్ లైఫ్, యుగాలు జీవించే జీవితం. పిల్లలు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు తన వాక్కు ద్వారా పలికిన మాట, నీ మాట చెప్పున మాట ఉందే, ఆయన మాట అంట వినేవాడు ఎలా ఉండాలి? పంపిన వాని అంత ఎలా ఉండాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనే మాట చెప్తే అబ్రామే మనకు జ్ఞాపకం వస్తాడు. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డదంట. కనుక నమ్ముట నీ వలనైతే, ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ 3వ అధ్యాయం గలతీ పత్రిక 3:12 నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. కనుక విశ్వాసం ఉంచాలి. ప్రభు చెప్పాడు మాట అంతే. వీళ్ళన్నారు, ప్రభువా నీ మాట చెప్పున వలలు వేతుమని. ఏంటంటే రాత్రంతా వీరు శ్రమపడ్డారు పిల్లారా, కనీసం ఒక ముళ్ళ పరి కూడా దొరకలేదంట. రాత్రంతా మేము శ్రమపడ్డాము, కనీసం ఒక్కొక్క ముళ్ళ పరి కూడా దొరకలేదు. అయితే నీ మాట చెప్పున మేము వల వేస్తాం. ప్రభునందు పిల్లారా, మాట వినుట శ్రేష్టం. 21 యోహాను సువార్త 6 లేదని ఆయన మీ యొద్ద యేసు ప్రభు అన్నాడు. యేసు పిల్లలారా 5 మీ యొద్ద ఏమైనా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా వారు అన్నారు, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయండి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమే అని పేతురుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మాట వినుట వలన ఎంత గొప్ప కార్యం జరిగింది పిల్లరా. 153 గొప్ప చేపలు పడ్డాయంట. ఇది యేసు ప్రభు యొక్క మాట వినుట వలన. ఈవేళ మన పాఠం కూడా అదే. ఈవేళ మనకి ఇచ్చిన పాఠం ఏంటంటే మాట వినుట వలన. క్షమించాలి, ఆదాము అవ్వలు ఎవరి స్వరం వినపడుతుంది వాళ్ళకి? దేవాదేవుడని యెహోవా స్వరము ఆదాము స్వరమే. అయితే 3వ స్వరం వినపడ్డది ఆవిడికి. 3వ స్వరం ఏమన్నది? ఇది నిజమా అని
ఆ స్వరానికి ఆవిడ ప్రత్యేకత ఇచ్చింది పిల్లలు. దాని వలన పాపము ప్రవేశించింది తోటలోకి. తోటలోంచి వారు నెట్టివేయబడ్డారు. ఎందుచేత? ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము జోరొచ్చి జీతం మరణం. ప్రభువు చెప్పాడు, నాయన ఇది మీరు చేయవలసిన విధానం, ఈ విధంగా మీరు నడుచుకోవాలి. ఆ విధంగా మీరు నడుచుకున్నట్లయితే నేను మిమ్మల్ని ఆశ్రయిస్తానంటే, అబ్బే మేము అలా కాదు, మేము ఇలా నడుచుకుంటాం, మేము మూర్ఖజనం, మేము మూర్ఖజనం, నీ మాట మేము వినమయ్యా బాబు, నీకు నమస్కారం, నీ మాట మేము వినం, మాకు తోచిందే మేము చేస్తాం. చూస్తాం ఒకసారి ఒక మాట, ఇర్మియా గ్రంథం. పిల్లల మాట వినరండి ప్రజలు. ప్రజల మాట వింటే నీ భూలోకం రావాల్సిన పని లేదు, ఆయన రావాల్సిన పని లేదండి. ఆయన ఆకాశం నుండి నన్ను పరిశీలించి గొప్ప దేవుడు, మనలను ఆశీర్వదించే దేవుడు. పిల్లల ఆయన మాటంట ప్రజలు వినరంట. పిల్లల మేము వినం నీ మాట, మేము మూర్ఖజనం, మా మాటే ఏది 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 12వ వచనం, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము. ఈవేళ పిల్లల ప్రజలందరూ నువ్వు పాడైపోవటానికి, చెడిపోవటానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రుల మాట పెడచెవిని పెట్టడం. తల్లి చెబుతుంది, బాబు ఇది మంచి మార్గం కాదు, అమ్మ మంచి మార్గం కాదు బిడ్డ, ఈ మార్గం వచ్చిన చెప్పుకోలే, మీ వయసులో గట్టి చేశారు, మా వయసులో వేరు మా జనరేషన్ అంటారు. దానివలన పిల్లలు అనేక మంది చెడు వ్యసనాలకు లోనైపోయి చాలా మంది పిల్లరా మరణాన్ని రుచి చూస్తా ఉన్నారు. వీళ్ళు అంటున్నారు 12వ వచనంలో, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుమని అందరూ ఏమంటున్నారు? మేము మా మూర్ఖ ప్రవర్తన చెప్పు ప్రవర్తిస్తాం. కానీ పేతురు, యోహాను అలాగనలేదు పిల్లలు. అయినను బోధకుడా నీ మాట చెప్పున మేము వల వేస్తాం. ఆ విధంగా పిల్లరా ఆయన మాట విన్నారు. ఆయన మాట విన్నారు. అలాగూ చేసి ప్రభు అయిన యేసు ఎప్పుడైతే ఈసారి వల వేయండి రబ్బాయి, అది ఎలా ఏమన్నాడు? లోతుకేమన్నాడు. క్రైస్తవ జీవితం నీవు చాలా లోతు అనుభవంలోకి రావాలంటే నీ మోకాళ్ళు కొంచెం పని చెప్పాలి. నీ మోకాలకి పని చెప్పాలి పిల్లరా. అయినను నీ మాట చెప్పు. ఇవాళ ఒక్క మాట గుర్తుంచుకొని సరిపోదు. అయినను నీ మాట చెప్పున మేము చేస్తాం ప్రభు, నీ ఆజ్ఞ చెప్పున నడుచుకుంటాం ప్రభు, నీ చిత్తం చెప్పున నడుచుకుంటాం నాయన. నోవాహుతో దేవాదేవుడు అన్నాడు, నోవాహు ఈ తరం వారిని బట్టి చూస్తే నీ ఒక్కడవే నీతిమంతుడిగా పడ్డావు. కనుక దేవుడు చెప్పిన ప్రతి మాట మనం చెవిని పెట్టి దాని హృదయంలో మనం భద్రపరుచుకుంటే పిల్లరా దానివలన మనం ఆశీర్వపడతాం. ఆ విధంగా వారు అలాగూ చేసి 6వ వచనం ముగించుకుందాం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపల పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. పిల్లరా మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో అద్భుతమైన మాట ప్రవక్త అయిన మలాకీ ద్వారా దేవుడు మాట్లాడాడు. పిల్లరా ఏమన్నాడు? నా సన్నిధిలో, ఆయన 10వ వచనం చదువుతున్నాను నేను, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుప్పరించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట వింటే అంత ఆశీర్వాదం పిల్ల. మనం మాట వినక ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. వారు అలాగును చేసి ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో, నాయన మీరు వలలు లోతుగా వేయండి, వారు అలాగూ చేసి విస్తారమైన చేపల పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణులు తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లుగా నింపిరి. సీమోను పేతురు చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మని చెప్పాను. ఎంత టైం పట్టలేదండి మారు మనసు రావడానికి పిల్లారా పేతురికి. అంత అద్భుత కార్యం. వారంట రాత్రంతా శ్రమ పడ్డారు, కనీసం ఒక ముళ్ళ పరి కూడా పడలేదు. కానీ ఇప్పుడైతే ప్రభువు మాట విని నీవు చెప్పినట్టుగా చేస్తాం బోధకుడని మాట విని పిల్లరా వారు ఆ విధంగా చేశారు. వారు ఊహించని రీతిలో 2 దోణులు నిండిపోయంట వారు పట్టిన చేపలకి. అప్పుడు పేతురికి మతిపోయిందండి, ప్రభువా నేను పాపి, నన్ను
క్షమించి నన్ను విడిచిపోమని మోకాళ్ళు ఎదుట సాగిలపడి, అది దాన్ని ఏమంటామంటే పిల్లారా, తగ్గింపు జీవితం అంటాం. నీ మోకాళ్ళ మీద నీవు ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తమైతే నీ మాట చెప్పు నేను చేస్తాను నేను అన్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, అనుదిన జీవాహారము అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మాకు ఇచ్చిన మంచి వర్తమానాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. ఈ దినం తండ్రి మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన మాట, అయినను నీ మాట చెప్పున వలలు వేదు. ప్రభువా నీ మాట, అది నీ మాట జీవగల వాక్ తండ్రి. ఆ మాట మేము ఎప్పుడైతే వింటామో, ఆ ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటామో తండ్రి మీరు మమ్మల్ని ఆశించే దేవుడు. అటువంటి కృప మీరు మాకు దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారపు దీవెనలు మాకు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైనను గాక. ఆమేన్, ఆమేన్.